గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవాన్ రాకేశ్వర్ సింగ్ ను ప్రజా కోర్టులో విడుదల చేసిన మావోయిస్టు. బస్తర్ మీడియాకు అప్పగించిన మావోలు. నల్గొండ జిల్లా త్రిపురారంలో VH హనుమంతరావు ఆందోళన. ఎమ్మెల్యే శంకర్ నాయకును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. వరంగల్ జిల్లా మొగిలిచెర్లలో ఎమ్మెల్యే పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెల్ల ధర్మారెడ్డి. జనగామ జిల్లా కుందారంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. సాగర్లో బీజేపీ హోరాహోరీ ప్రచారం. గ్రామాల్లో పర్యటించిన బీజేపీ అభ్యర్థి రవినాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే బీజాపూర్, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో ఏప్రిల్ 3న జరిగిన ఎన్కౌంటర్లో మావోలు అపహరించుకుపోయిన జవాను రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేశారు. మావోలకు జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 28 మంది జవాన్లు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు అపహరించుకుపోయారు. జవాన్ తమ వద్ద బందీగా ఉన్నట్లు ఏప్రిల్ 5న మావోయిస్టులు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాకేశ్వర్ సింగ్ ఫోటో మీడియాకు పంపించారు. ఈ క్రమంలో తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తి మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు ప్రకటించారు. అంతేగాక మధ్యవర్తులను పంపిస్తే అతన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సదరు జవాన్ ను విడిచిపెట్టారు. కోబ్రా కమాండో ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు ధన్యవాదాలు తెలిపారు. లంబాడా జాతిని అవమానపరిచిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయకును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ సీనియర్ నాయకులు VH హనుమంతరావు ఆందోళనకు దిగారు. సాగర్ ఉప ఎన్నిక సమరంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ లంబాడా జాతిని అవమానించేలా మాట్లాడారని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి బర్తరఫ్ చేయాలని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ DCC అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కోడ్ వైలేట్ చేసిండు, COVID-19 వైలేట్ చేసిండు. ఇంత హాల్లో పెట్టి 3,100 మందితో ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ శాసనసభ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా శాసనసభ్యులు వచ్చి ప్రజలను మభ్యపెట్టి దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం అనేది కొత్త విధానం వచ్చింది. ఈ కొత్త విధానానికి తప్పనిసరిగా పోలీసు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఉల్లంఘన చేసింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసు పెట్టాలి. లేకపోతే ఇక మేము కూడా ఇక ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి ధర్మం తినిపిస్తాడు, రాముని మీద ధర్మం తినిపిస్తాడు. ఈ ధర్మంతో ఓట్లాడే ప్రజల అభివృద్ధి కావాలి. ప్రజలు ఏం కోరుకుంటారు? ఇవాళ రోజు ఒక పిల్లాడు చచ్చిపోతుంది ఉద్యోగం లేక, ఇంటికి పోతే తల్లి తిట్టే, చెల్లెలు పెళ్లి లేని పని చేయలేదు, ఏంటి నాకు ఉద్యోగమే లేదని ఎవరికి వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుంటున్నారు. అంటే ఇక అపోజిషన్ ఉండొద్దా? అసలు అపోజిషన్ ఉండొద్దని అనుకుంటున్నావా? నువ్వు ఒక్కరివే ఏలాలనుకుంటున్నావు? ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు, అడిగేవాడు కూడా ఉండాలి. ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ వచ్చింది. ఆయన ఏమన్నాడు? ఎవడైతే లేనటువంటి వాడు నేను విడిపోతా అంటే అధికారం ఇచ్చిండు. దాని ప్రకారంగానే ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. దాని గురించి కూర్చున్నా వేరే ఉద్దేశం ఏం లేదు. FIR తయారు చేయమను, అతని మీద యాక్షన్ తీసుకుని చేసిపోతాం. థ్యాంక్ యూ. మీద ధర్మం తినిపిస్తారు. సేవాలాల్ మహారాజు దైవ సాక్షిగా మేము TRS నువ్వే మాట్లాడుతున్నావు. ఆయన నేను అనుకుంటా 223 సంవత్సరాల నుంచి లంబడోళ్ళు ఆదరణ దైవం. ఆయన మీద ఒట్టేసి మీరు TRSకి ఓటేయమని, అదేవిధంగా మీకు పబ్లిక్గా పైసలు కూడా ఇప్పిస్తా 30 లక్షలు అని కాగితాలు ధర్మం తినిపించిండు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తీసుకునే అధికారం ఎవడిచ్చిండు కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ ముందు అతని మీద FIR చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి.
ఇలాంటి పద్ధతి నేను ఎక్కడ చూడలేదు. నేను 42 ఏళ్ళ నుంచి దేవుని మీద ధర్మం తినిపించేది కొత్త ఆనవాయితీ వచ్చింది. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ మీద అడగండి ఓట్లు. మేము ఈ డెవలప్ చేసినాము, ఈడ నీళ్లు ఇచ్చినాము, ఈడ ఇండ్లు కట్టించినాం, 2 బెడ్రూమ్. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం ముగిలిచెర్లలో 5,45,00,000తో గ్రామంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలన్నీ అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయని, గ్రామీణ వాతావరణంలోనే ఉండటంతో ప్రజలు కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తున్నారని, దీనిపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ విలీన గ్రామాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ దొంగల రమేష్, ఎనుమాముల మార్కెట్ చైర్మన్ చింతన్, సదానందం, పోలీస్ ధర్మారావు, నవీన్ రాజ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముగిలిచెర్ల పరిధిలో దాదాపుగా ఒక 5 కోట్ల రూపాయలు ఇంటర్నల్ సీసీ రోడ్లు మరి అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మరి నిధులు ఇచ్చి అటు గ్రామాలతో పాటు మరి మున్సిపాలిటీ విలీన గ్రామాలను అభివృద్ధికి శాంక్షన్ ఇచ్చి చేయడం జరిగింది. వాస్తవంగా మరి ఈ ప్రాంత ప్రజలు వెనుకబడి ఉండడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో కలిసినట్టే కానీ గ్రామీణ ప్రాంత వాతావరణమే ఉన్నది. ఇప్పటి కూడా వ్యవసాయదారం మీద, భూమిల మీద ఆధారపడి బతికే గ్రామాలు ఇవి. దానికి ప్రత్యేకంగా మరి గౌరవ మంత్రి కేటీఆర్ గారిని అడిగిన వెంటనే మాది పట్టణానికన్నా పల్లెటూరు వాతావరణం ఉన్నది, పూర్తి స్థాయిలో రోడ్డు వేయమని అడిగిన వెంటనే ముగిలిచెర్ల గ్రామం మొత్తం కూడా రోడ్డు వేయడం జరిగింది. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల తరఫున గౌరవ మంత్రి వారికి హృదయపూర్వక నమస్కారం. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కిష్టాగూడెం గ్రామంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ భవానీ రాంబాబు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కుందారం గ్రామంలో సర్పంచ్ శాడ సుగుణ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, ఎంపీటీసీ మందపురం రజిత ఉపేందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుందారం నడిబొడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో రంగరంగ వైభవంగా రంగులు తీర్చిదిద్దుకొని
పూలమాలలతో అలంకరణలు చేసుకుని నూతన వధువు లెక్క సింగారించుకున్న గ్రామ పంచాయతీ భవనాన్ని కుందారం గ్రామ ప్రజలందరూ కూడా గొప్పగా నిర్మించుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఏ ఒక్కరిది కాదు, కుందారం గ్రామ ప్రజలందరిది. మన సమస్యల పరిష్కారం కోసం గ్రామ సచివాలయం ఇక్కడ అన్ని సమస్యలు వినడం జరుగుతుంది, తీర్చడం జరుగుతుంది. అందుకనే అభివృద్ధిని ఒకసారి చూసుకుంటే మరి గతంలో ఇక్కడ మనము కుందారం నుండి డీకే తండకు బీటీ రోడ్ వేసుకోగలిగినాం. అదేవిధంగా బ్రిడ్జ్ కోసము దాదాపు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోగలిగినాం. పనులు రత్తనడక నడుస్తున్నాయి, త్వరలోనే అది కూడా పూర్తి చేస్తాం. మిషన్ భగీరథ కింద రెడ్డిపురంలో 14 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నూతనంగా కుందారం నుండి మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారము 50 ఇండ్లు ఈ ఊరికి మంజూరు చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ కుందారం నుంచి వెళ్ళి నాగారం వరకు ఇంకొక బీటీ రోడ్డు కూడా PMGSA కింద ఇంకొక రోడ్డు కూడా మంజూరు అయింది. సో అది కూడా త్వరలో పనులు ప్రారంభిస్తాం. సో ఈ రకంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం నిరంతర ప్రక్రియ. కేసీఆర్ గారి పాలనలో గన్పూర్ నియోజకవర్గం 4వ స్థానం రావడానికి నా ప్రజాప్రతినిధులు, నా పార్టీ ప్రతినిధులు, ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో మరి పనిస్థలంలో ముందుకెళ్తున్నాం. సహకరించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలంలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవినాయక్ పలు గ్రామాల్లో పర్యటించి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. యువకులు, మహిళలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. సాగర్లో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా తుమ్మడం గ్రామానికి విచ్చేసినాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ అభివృద్ధి మొత్తం శూన్యంగా ఉన్నది. ఇక్కడ యువత కూడా మార్పు కోసం భారతీయ జనతా పార్టీ వైపు, బీజేపీ వైపు, కమలం పువ్వు వైపు చూస్తున్నారు. వీళ్ళ ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. రేపు జరగబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీగా గెలిపించే దిశగా ఇక్కడ తుమ్మడం గ్రామ వాసులు, యువకులు, ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ చూపిస్తామని మాకు బహిరంగ మద్దతు ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కాంగ్రెస్, సిపిఐ నాయకులు ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహాకూటమి తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. తమ పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని పురుగుమందు డబ్బాలు చేత పట్టుకుని రైతులు రాస్తా రోకో నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొలాలు కడెం ఆయకట్టుకు చివరన ఉండటంతో వర్షాకాలంలో పూర్తిగా నష్టపోయామని, కనీసం ఈసారైనా 2 తడుల నీరు గూడెం లిఫ్ట్ నుండి అందించి బాధలు తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. నాసీ రకం పైపులు వేయడంతో ప్రతి సంవత్సరం నీరు అందించే సమయంలో పైపులు పగిలి పొలాలు మునిగిపోతున్నాయని, ప్రస్తుతం పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. నీరు అందించకపోతే ఇక్కడే రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రైతులు హెచ్చరించారు. దండేపల్లి మండల రైతాంగం ఈ సీజన్ లో వరి పంట సాగు చేసుకున్నారు. ఈ సాగునీటి విషయంలో అటు కడెం నీరు గాని ఇటు గూడెం నీరు గాని అందక దండేపల్లి మండలంలోని మామిడిపల్లి, కొత్తమామిడిపల్లి, నరసాపురం, దండేపల్లి వివిధ గ్రామాలు ఏదైతే ఉన్నాయో మీది ప్రాంతానికి ఉపయోగాలు ఆ డిస్ట్రిబ్యూటర్ మీద ఉన్నటువంటి రైతాంగం ఇటు కడెం మీద ఆధారపడి అటు గూడెం మీద ఆధారపడి నాట్లేసుకున్న తర్వాత అధికారులు చేసినటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి వలన గూడెం ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ చేసినటువంటి ఆ పైపు లీకేజ్ వలన ఇలా రైతులు పంట పొలాలు మొత్తం నెర్రలు బీటల వారణం కొట్టింది. ఆ బీటలు కొట్టినటువంటి పొలాలకి పోయి రైతులు కన్నీరు పెట్టుకుంటే అలాంటి కన్నీటి బాధను తట్టుకోలేక ఇలా రైతు రోగం చేసుకోవడానికి ఇలా ఈ రైతాంగంతో ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా కడెం నీటిలో ఎంత అయితే అన్యాయం జరిగిందో అదే విధంగా గూడెం నీటిలో కూడా ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అటు కింది ప్రాంతం రైతులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీపేట, ఆజిపూర్ మండల రైతాంగం పట్ల మాకు ఎలాంటి వివక్ష గానీ కోపం కింది ప్రాంతాన్ని నీళ్లు ఇయ్యలేదు. మరి కడెం విషయంలో లేనటువంటి బందోబస్తు ఇలా గూడెం విషయాలు ఎందుకు మీరు బందోబస్తు పెడుతున్నారు, ఎందుకు ఈ రైతుల పట్ల మీకు నిర్లక్ష్య వైఖరి ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కడెం నీటి ఎలాగూ రాలేకపోయింది కాబట్టి కనీసం గూడెం నీటినైనా మాకు అందించి అరకొర నీళ్ళు ఇచ్చినా కూడా మా పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి కనికరించిందని చెప్పేసి చేతులెత్తి మేము దండేపల్లి మండల రైతాంగం పరంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క రేపటి వరకు రేపు సాయంత్రం వరకు 2 పొద్దు వరకు ఒకసారి మాకు ఒక తడిచ్చినా కూడా మళ్ళా వారం 10 రోజుల వరకు కూడా మేము అడగమని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కనికరించి దయచేసి అధికారులు ఒక 24 గంటలు లేదంటే ఒక 30 గంటలు మాకు నీళ్లు మీ ప్రాంతానికి ఇస్తే మేము ఈ రస్తాలకు విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నాం. కూడదు మేము నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష తీసుకోవడానికి కూడా సిద్ధంగా దండేపల్లి మండల రైతాంగం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం నగరంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి రామ్ తాళూరి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి 2 కళ్లు వంటివని, 2 రాష్ట్రాల అభివృద్ధికి ఆయన పోరాడుతున్నారని అన్నారు. ఆయన ఆశయాల మేరకు జనసేన కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేసే క్రమంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖమ్మం నగరంలో ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్యాం ఖాన్, తెలంగాణ ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి వివి రామారావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కమిటీ సభ్యుడిగా ఉన్నవాడిని నన్ను నమ్మి నాకు ఈ జిల్లాని కూడా లీడ్ చేయమని ఈ బాధ్యతలు అప్పగించారు. సంతోషంగా తీసుకున్నాను. దానిలో భాగంగానే ఈరోజు ఈ జిల్లాలో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, మేము 2014 నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఈ పార్టీ. బట్ ఎప్పుడు మేము ఎలక్షన్స్లోకి వెళ్ళలేదు. ఎప్పటి నుంచో మమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నారు, మీరు రావాలి, ఎలక్షన్స్లోకి రావాలి అని. సో ఈసారి మేము సీరియస్గా తీసుకుంది ఏంటంటే, రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని డివిజన్ల నుంచి మా పార్టీ పోటీ చేయబోతుంది. ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లోనే కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉండబోతున్నాము. సో మీడియా మిత్రులందరూ ఈ రాష్ట్రం కోసం మా నాయకుడు ఏం చేయాలనుకుంటున్నాడు దాన్ని మీరందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాలి. మేము డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే పార్టీ కాదు. ఈ రోజు మీరు చూసిన పోటీ చేస్తున్నాము, ఒంటరిగానే పోటీ చేస్తున్నాము. గతంలో ఇక్కడ మేము ఎంపీగా పోటీ చేసినప్పుడు దాదాపు 20,000 ఓట్లు మాకు ఖచ్చితంగా మాకు ఇక్కడ ఓట్లు రావడం జరిగింది. అది మీ దృష్టిలో
ఎన్ని డివిజన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే దిశగా మేము వెళ్ళట్లేదు. బట్ అన్ని డివిజన్లో పోటీ చేయాలనే దిశగా వెళ్తున్నాం. మేము ఎన్ని గెలవాలి కాదు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ మాకు మేము ఇంప్రూవ్ చేసుకోగలం, గెలుపు ఓటమిని మేము శాసించే స్థాయికి వెళ్ళాలి అనేది మా ఉద్దేశం. జనసేన పార్టీ ఖమ్మం నగర కమిటీ నుంచి నమస్కారాలండి. ఒకప్పుడు జనసేన అంటే ఖమ్మంలో ఎక్కడా కనిపించిన జనసేన కోసం ఈరోజు మా అధిష్టానం మాకు ఇంత పెద్ద ఆఫీసు పెట్టే దిశగా వచ్చింది అంటే ఖమ్మంలో జనసేన ఏ విధమైన మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. బలమైన ఇక్కడ గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో జాతీయ పార్టీలైన బీజేపీతో పాటు బీజేపీ సీఎం తోటి పోటాపోటీగా 20,000 ఓట్లు వచ్చి పైసలకు మేము తెచ్చుకున్నాము. ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించి, శంకర్ గౌడ్ గారు గమనించి, మరియు రామ్ గారు గమనించి వారి దృష్టికి తీసుకెళ్తాం. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ వివి రామారావు గారి ఆధ్వర్యంలో ఒక్క నెల క్రితమే పరుస్తా మేము ప్రతిపక్షం లాంటిలో లేకపోయినా మేము ఒక బలమైన పార్టీగా ఉండి ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని ప్రతి పనులలో వాళ్ళు చేసే పనులు ఖచ్చితంగా చేయాలని చెప్పి ప్రతి పనులు నిలదీస్తాం. ఇక్కడ జరగాల్సిన పనులు ముందుండి ప్రతి చోట కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఖమ్మం ప్రజలకి మంచి జరిగేంత వరకు ఖచ్చితంగా జనసేన నుంచి పోరాడతాం. జై జనసేన. నల్గొండ జిల్లా పెద్దఊర మండల కేంద్రంలో ప్రైవేట్ టీచర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ కిడ్స్ విద్యా సంస్థల చైర్మన్ షేక్ అబ్బాస్, మొహమ్మద్ అలీ, కొండల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పిడికిలు పిడికిలు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, 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 జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. ఎక్కడి పిల్లలు కనిపిస్తారు సార్ మీరేం పనికి వస్తున్నారని అట్లా అవమానం పాలవుతూ కూడా పనికి పోతూ కాయకాశం చేసుకుంటా ఈరోజు దాకా పొట్టగా తీసుకున్నాం. ఈరోజు మా యొక్క బాధని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నెలకి 2,000 రూపాయలని 25 కిలోల బియ్యాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి అనుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జవాన్ రాకేశ్వర్ సింగ్ ను ప్రజా కోర్టులో విడుదల చేసిన మావోయిస్టులు, బస్తర్ మీడియాకు అప్పగించిన మావోలు. నల్గొండ జిల్లా త్రిపురారంలో విహెచ్ హనుమంతరావు ఆందోళన, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. వరంగల్ జిల్లా ముగిలిచెర్లలో ఎమ్మెల్యే పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెల్లా ధర్మారెడ్డి. జనగామ జిల్లా కుందారంలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. సాగర్లో బీజేపీ హోరాహోరీ ప్రచారం, గ్రామంలో పర్యటించిన బీజేపీ అభ్యర్థి రవినాయక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.